తాతయ్య బాబు గారికి ఇంకా వేదిక నుంచి పెద్దలందరూ కూడా, ఎందుకంటే సమయం కూడా చాలా అయింది. అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. చాలా సంతోషంగా ఉంది నాకు, ఎందుకంటే గురజాడ అప్పారావు గారు పుట్టినటువంటి గడ్డ ఇది ఎస్ రాయవరం. మరి ఆయన అద్భుతమైనటువంటి కన్యాశుల్కం కానీ, అలాగే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని చెప్పి జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్నటువంటి ఒక మహనీయుడు పుట్టిన గడ్డ ఎస్ రాయవరం అనేది చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ మాట్లాడడం నాకు అదృష్టంగా నేను భావిస్తా ఉన్నా. చాలా సంతోషం. ఈరోజు ఖచ్చితంగా ఇవాళ ప్రజలు ఏది కోరుకుంటా ఉన్నారు, 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, తెలుగువాడంటే ప్రపంచానికి చూపించినటువంటి ఘనత అన్న నందమూరి తారక రామారావు గారు అయితే, ఆ ఖ్యాతిని తెలుగువారిలో ఒక ధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని కల్పించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి అటువంటి నాయకుడు ఉమ్మడి రాష్ట్రంలో పరిపాలన చేసి అద్భుతంగా అభివృద్ధి చేస్తే 2014లో అనైతికంగా విడగొట్టి రాజధాని కూడా లేనటువంటి రాష్ట్రాన్ని చేస్తే అహర్నిశలో కష్టపడి 14 నుంచి 19 అన్నీ మనం చేసుకున్నాం. సంక్షేమ కార్యక్రమాలు చేశాం, ఎవరికి ఎక్కడ ఇబ్బంది రాకుండా అన్నీ చేశాం. కానీ మాయ మాటలు చెప్పి 2019లో అధికారంలోకి వచ్చారు. 5 సంవత్సరాలు ఎన్ని ఇబ్బందులు పెట్టారో చూసాం, ఎన్ని అవమానాలు పరిచారో చూసాం. బయటకు వచ్చి మనశ్శాంతిగా మాట్లాడుకునే పరిస్థితి గతంలో ఎప్పుడు కూడా లేదు. 5 సంవత్సరాలు వాలంటీర్లు వస్తారు, బయటకు వచ్చి నిలబెడితే మన ఫోటో తీస్తారు, లేదంటే మన పథకాలు కట్ చేస్తారు. స్వేచ్ఛగా మాకున్నటువంటి ఇబ్బంది చెప్పే పరిస్థితి 5 సంవత్సరాలు లేదు. ప్రజలు అది గమనించే ఈ ప్రభుత్వం ఉండడానికి వీల్లేదని చెప్పి మరి ఏ రకంగా అందరినీ అరెస్టులు చేశారు, మా మీద అక్రమ కేసులు పెట్టారు. చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి సపోర్ట్ చేయడం, కేంద్రం కూడా మోడీ గారు కూడా సపోర్ట్ చేయడం. ఒక మంచి ప్రభుత్వం. ప్రపంచంలో చాలా రాజకీయ పార్టీలు ఉంటాయి, కానీ మొట్టమొదటిసారి 94% మ్యాండేట్, అంటే 175 స్థానాలకి 164 స్థానాలు గెలిచినటువంటి ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ మనం ఈ అద్భుత విజయాన్ని సాధించాం. ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీ సూపర్ 6. ఇప్పుడే అనిత గారు అన్ని విషయాలు కూడా చెప్పారు. ఇవాళ రాష్ట్రంలో పెట్టుబడులు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి. ఇవాళ ఆర్సిలర్ మెటల్ కానీ, ఇవాళ ఏదైతే గూగుల్ సంస్థ కానీ, ఇవాళ క్వాంటమ్ కంప్యూటింగ్ కానీ, ఇవన్నీ కూడా భవిష్యత్ తరాలకి. ఇవాళ యువత ఉన్నారు, ఇక్కడ ఆడబిడ్డలు ఉన్నారు. ఇవాళ గతంలో ఇవాళ ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా మన తెలుగు బిడ్డలు ఉన్నారంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు చూపించినటువంటి ఒక ఐటీ విప్లవం అనే విషయాన్ని సందర్భంగా మీకు గుర్తు చేస్తామా. ఇవాళ మళ్ళీ అదే పరిస్థితి మన రాష్ట్రంలో మరింత విభజన జరిగిన తర్వాత రాబోతా ఉంది. ఇవన్నిటికీ అడ్డుపడుతూ ఉన్నారు. ఇవాళ గూగుల్ సంస్థ వచ్చి 1,30,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతానికి వస్తే అది మాకు వద్దని చెప్పి మాట్లాడుతున్నారు. ఇవాళ తమిళనాడు ప్రభుత్వం అంటా ఉంది, ఏంటి అన్ని ఆంధ్ర రాష్ట్రానికేనా అని. కర్ణాటక ప్రభుత్వం మీద అక్కడ స్థానికులు తిరగబడతా ఉన్నారు. కానీ అన్ని రాష్ట్రాలకి పోటీగా నిలబడి గూగుల్ సంస్థని మన ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి ఘనత యువ నాయకుడు నారా లోకేష్ గారికి దక్కుతుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. అదే కాదు, ఇవాళ ఇవన్నీ వస్తామంటే ఏదో ఒక రకంగా అడ్డం పడాలని. ఇవాళ BPCL సంస్థ, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ సంస్థ ఇవాళ నెల్లూరు జిల్లాలో 1,00,000 కోట్ల పెట్టుబడితో అక్కడ చేయబోతా ఉంటే అక్కడికి వెళ్ళి స్థానికులను రెచ్చగొట్టడం. అలాగే ఇక్కడ బల్క్ డ్రగ్ పార్క్ నిర్మాణం చేయడానికి మరి గతంలో వాళ్లే చెప్పి ఇప్పుడు వచ్చి ఇవాళ బొత్స గారు మాట్లాడుతూ ఉన్నాడు. రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. గతంలో మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా, ఆ రోజు గంగవరం పోర్టు నిర్మాణ సమయంలో స్థానికులు అక్కడ అడ్డం పెడితే తుపాకులు పెట్టి కాల్చేశారు. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాలో కూడా తుపాకులు పెట్టి కాల్చేశారు. కానీ అలాంటి ప్రభుత్వం కాదు ఈ కూటమి ప్రభుత్వం. వాళ్ళతో కూర్చుని సమస్య పరిష్కారం చేయడానికి ఉన్నటువంటి ప్రభుత్వం. ఖచ్చితంగా బల్క్ డ్రగ్ పార్క్ విషయంలో ఏ ఒక్క మత్స్యకారుడు కూడా అన్యాయం జరగకుండా చూసే బాధ్యత అనిత గారి నాయకత్వంలో మేము అందరం కూడా తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా హామీ ఇస్తా ఉన్నాం. వాళ్ళకి ఏ రకంగా న్యాయం చేయాలి ఇవాళ చాలాసార్లు మేము చర్చించాం. నిన్న కూడా ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడటం కూడా జరిగింది.
ఇవాళ మన స్థితిగతులు పెరగాలి, మన ఆదాయాలు పెరగాలి, ఇవాళ ప్రపంచంలో జరుగుతున్నటువంటి పోటీలో మన వాళ్ళు ముందుండాలనేది లక్ష్యంతోనే ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దయచేసి ఒక స్టేబుల్ ప్రభుత్వం ఉండాలి, నిలకడగా ఉండే ప్రభుత్వం ఉండాలి. అందుకనే ఇవాళ గోవింద్ గారు లాంటి నాయకులు ఇవాళ ఎన్నో సంవత్సరాలుగా సేవ చేసిన ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలకు వచ్చినందుకు మనస్ఫూర్తిగా గోవింద్ గారిని వాడి కుటుంబ సభ్యులు కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ రాబోయే కాలంలో ఒక ప్రవాహంలా రాకపోతారు ఖచ్చితంగా మేము మీకు చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కానీ నరేంద్ర మోడీ గారు మొన్న వచ్చారు, మన రాష్ట్రానికి ఇప్పుడు దగ్గర 4 సార్లు వచ్చారు. ఇవాళ ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలని కేంద్రం కూడా మనకు సపోర్ట్ చేస్తుంది.